ఆకలి వేసిన వెంటనే గుర్తొచ్చేది ఫాస్ట్ ఫుడ్. బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగ్గెట్స్. వీటి రుచి మనల్ని ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది. కానీ ఈ ఆహార పదార్థాలు సాధారణంగా మనమింట్లో వండుకునే వంటకాల కంటే ఎక్కువ కాలం తాజాగా, రుచిగా ఎలా ఉంటున్నాయి? దానికి కారణం ఆ రుచి వెనుక దాగి ఉన్న కొన్ని పదార్థాలు. ఈ రోజు ఫాస్ట్ ఫుడ్ తయారీలో ఉపయోగించే మనకు తెలియని కొన్ని రహస్య పదార్థాలు మరియు రసాయనాల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం రుచిని పెంచడానికి మాత్రమే కాదు, ఉత్పత్తి ఖర్చును తగ్గించడానికి కూడా వాడతారు. 1. చెక్క గుజ్జుతో చీజ్ ఐస్ క్రీం. ఈ జాబితాలో మొదటి ఆశ్చర్యకరమైన పదార్థం సెల్యులోజ్. ఇది అచ్చంగా చెక్క గుజ్జు నుండి తయారు చేయబడుతుంది. దీనిని తురిమిన చీజ్, సలాడ్ డ్రెస్సింగ్లు, కొన్ని రకాల ఐస్ క్రీంలు మరియు బ్రెడ్ ఉత్పత్తులలో వాడుతారు. సెల్యులోజ్ను ముఖ్యంగా యాంటీ కేకింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తారు. అంటే తురిమిన చీజ్ గడ్డ కట్టకుండా పొడి పొడిగా ఉంచడానికి. అంతేకాకుండా ఇది ఆహారాన్ని చిక్కగా ఉంచడానికి వాడతారు. ఇది ఫైబర్ కంటెంట్ను పెంచుతుంది మరియు పిండి, నూనె వంటి ఖరీదైన పదార్థాల వాడకాన్ని తగ్గిస్తుంది. అంటే ఇది ఆహార పరిశ్రమకు చౌకైన ఫిల్లర్ లాగా పనిచేస్తుంది. చెక్క గుజ్జు తినడం సురక్షితమే అని నిపుణులు చెప్పినా, సహజమైన ఆహారానికి బదులుగా ఈ పద్ధతులు ఎంతవరకు అవసరమో ఆలోచించాలి. 2. ఇసుక మరియు ప్లాస్టిక్ సిలికాన్. తర్వాతి విషయం వింటే మరింత షాక్ అవుతారు. కొన్ని ఫాస్ట్ ఫుడ్ పదార్థాలలో ఇసుక మరియు సిల్లీ పుట్టి సిలికాన్ కనబడతాయి. ఇసుక, సిలికాన్ డయాక్సైడ్ అని పిలువబడే ఈ పదార్థం మనకు ఇసుక రూపంలో సుపరిచితం. దీనిని చిల్లీ, సుగంధ ద్రవ్యాలు మరియు కొన్ని పొడి పదార్థాలలో యాంటీ కేకింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తారు. అంటే పొడి పదార్థాలు ముద్ద అవ్వకుండా, తేమను పీల్చుకోకుండా ఉంచడానికి ఉపయోగిస్తారు. 3. ప్లాస్టిక్ సిలికాన్. ఈ రసాయనాన్ని డీప్ ఫ్రైయర్లో వేసే ఫ్రెంచ్ ఫ్రైస్లో, చికెన్ నగ్గెట్స్లో ఉపయోగిస్తారు. దీని ముఖ్య ఉద్దేశ్యం డీప్ ఫ్రైయింగ్ ఆయిల్ నురుగు రాకుండా నిరోధించడం. ఇది కొన్ని రకాల కాస్మెటిక్స్ మరియు ప్లాస్టిక్ తయారీలో కూడా వాడతారు. ఈ పదార్థాలు తక్కువ మోతాదులో సురక్షితమే అయినప్పటికీ, వీటిని మనం ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం ఆలోచించదగిన విషయం. 4. రబ్బరు మరియు బొద్దింక రసం. ఇక ఫాస్ట్ ఫుడ్ రొట్టెల్లో, బన్స్ తయారీలో వాడే మరో విచిత్రమైన పదార్థం ఎల్సిస్టీన్. ఇది బ్రెడ్ పిండిని సాగే గుణం ఉండేలా చేసి, యంత్రాలతో సులభంగా ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఎల్సిస్టీన్ను సాధారణంగా బాతులు లేదా కోళ్ల ఈకలు నుండి, లేదా కొన్ని సందర్భాల్లో మనిషి వెంట్రుకల నుండి కూడా తయారు చేస్తారు. అలాగే మీరు లొట్టలేసుకుని తాగే కొన్ని రకాల పండ్ల రసాలు, స్ట్రాబెర్రీ మిల్క్షేక్లు లేదా ఐసింగ్లపై ఉండే ఎర్రటి రంగు. ఈ ఎరుపు రంగు కొన్నిసార్లు కార్మైన్ అనే పదార్థం నుండి వస్తుంది. ఇది ఎండిన, చూర్ణం చేసిన కోచినియల్ అనే చిన్న పురుగుల నుండి సేకరించబడుతుంది. దీనిని బీటిల్ జ్యూస్ అని కూడా అంటారు. ఈ పదార్థాలన్నీ FDA వంటి సంస్థల ద్వారా ఆమోదించబడినవే అయినప్పటికీ, వీటి మూలం తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. TBHQ వంటి పెట్రోలియం ఆధారిత ప్రిజర్వేటివ్లు, ఎరువుల తయారీలో వాడే అమ్మోనియం సల్ఫేట్ వంటి అనేక రసాయనాలు ఫాస్ట్ ఫుడ్ తయారీలో వాడుతున్నారు. ఇవి ఫాస్ట్ ఫుడ్ను చౌకగా, ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి మరియు దాని యొక్క ప్రత్యేక రుచిని నిలబెట్టడానికి ఉపయోగపడతాయి. తక్కువ మోతాదులో ఇవి హాని చేయకపోవచ్చు. కానీ తరచుగా ఎక్కువ మొత్తంలో ఫాస్ట్ ఫుడ్ తినేవారు కేవలం రుచిని మాత్రమే కాదు, ఈ ఆశ్చర్యకరమైన రసాయన మిశ్రమాన్ని కూడా తీసుకుంటున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బయటి ఫాస్ట్ ఫుడ్కు బదులుగా ఇంట్లో చేసుకునే సహజమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా రాబోయే వీడియోలను మిస్ కాకుండా ఉండేందుకు ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.